వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. చెప్పండి అన్న, ఏంటన్నా రాష్ట్రంలో రైతుల సమస్యలు ఏంటి? రైతులకు యూరియా కొరత ఎందుకు వస్తుంది? ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారు ఏ జిల్లాలని? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 నుంచి 2023 నవంబర్ వరకు కూడా వారి రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా రైతాంగం ఈ రకమైనటువంటి రైతుల యూరియా కోసం కావచ్చు, విత్తనాల కోసం కావచ్చు, ఏ సమస్యలు కూడా వారు ఎదుర్కొని రోడ్ల మీదకి వచ్చినటువంటి పాపాన పోలేదు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సర్కారు దూరదృష్టి లేని, ఏదో ఒక అవగాహన లేని ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు మొండి ఏదైతే వైఖరి ఉందో ఆయనకు దీని మీద రైతుల మీద దురదృష్టి లేదు, దాని మీద రివ్యూ చేసిన పాపాన లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ మాసం నుంచి దేశవ్యాప్తంగా ఎరువులు అవసరం లేనప్పుడే దేశవ్యాప్తంగా ఆ కోటాన్ని కూడా తెలంగాణకు తీసుకొచ్చి గోడౌన్లలో స్టాక్ పెట్టి రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా అందించినటువంటి దార్శనికుడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏనాడు దీని మీద రివ్యూ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఏనాడు దీని మీద మాట్లాడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి గాలి కొదిలేసిండు. ఈరోజు గాలి మోటార్ల మీద తిరుగుతూ ఇవాళ ఢిల్లీకి 52 సార్లు ఢిల్లీకి తిరగడం కోసం సరిపోయింది రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ రాష్ట్ర రైతాంగం మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ వారికి చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడే గంటకు సమీక్షించి వ్యవసాయ శాఖ అధికారులని, కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, మొత్తం వ్యవస్థ యంత్రాంగాన్నే వారే రైతు కాబట్టి వారే ప్రతి క్షణం కూడా రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్ని విషయాల మీద రివ్యూ చేసి స్వయాన తానే దక్షిణ భారతదేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో కావచ్చు, పోర్టు అధికారులతో కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ వారి అధికారులతో కావచ్చు, ప్రతి మినిట్ మానిటరింగ్ చేసి రైతులని కడుపులో పెట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద బురద జల్లాలి, ప్రతిపక్ష నాయకుల మీద బట్టగాల్చి మీదేయాలి, రకరకాల అడ్డమైనటువంటి కేసులు పెట్టాలి. ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారి మీద కేసులు కట్టాలి, జైలుకు పంపాలి. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైలు పాలు చేస్తూ పేరుకు మాత్రం ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ వారు చేస్తున్నది ఏంది? ఇలా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదంతో అణిచివేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది ప్రభుత్వం, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రైతులు ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారంటే దానికి కారణం ఎందుకంటే దాదాపుగా 9,80,000 మెట్రిక్ టన్నుల ఏదొకటి యూరియా ఏదైతే అవసరం ఉండిందో అది ఇప్పటివరకు రాలేదు. 5,40,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణకు వచ్చింది. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నులు పైచిలకు ఈ రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అబద్ధాలు ఒక లెక్కలు మాట్లాడతారు. ఇప్పటికే దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈ యూరియాని ఈ రాష్ట్రానికి పంపించాం అని వారు చెప్తారు. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి మీద ఈగవాలనియకుండా ఎవరైతే పార్లమెంట్ సభ్యుడు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ఉన్నారో వారు ఒకవైపు దీన్ని ఎట్లా మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్తే మేము ప్రొటెక్టర్స్ము అనేటువంటి ఒక పద్ధతిలో రఘునందన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్కు ఈ యొక్క యూరియా సమస్యకు తెలంగాణకు ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను, ఎందుకు మీరు ఈరోజు బీజేపీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇలా అంటగాగుతూ ఉంది అంటే రఘునందన్ రావు గారు వారి ఆస్తులని కబ్జాలను కాపాడడం కోసం రేవంత్ రెడ్డిని కాపాడుతున్నాడు. ఇవాళ ఏంది మీ యొక్క గూడు పుట్టాను ఏందో ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఒకవైపు బీజేపీ లెక్కలు, కాకి లెక్కలు ఒక లెక్కలు ఉన్నాయి, రాష్ట్రానికి వచ్చినట్టు లెక్కలు ఒక లెక్కలు ఉన్నాయి. మరి మీది కరెక్టా, వాళ్ళది కరెక్టా తేల్చాల్సినటువంటి అవసరం, రాష్ట్ర రైతాంగానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని ఇష్యూస్ మీద కమిషన్లు వేస్తా అంటాడు, అన్ని ఇష్యూస్ మీద ఏదైతే శ్వేతపత్రం ఇస్తా అంటాడో ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎంత యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఎన్ని జిల్లాలకు ఏ జిల్లాలో ఎంత యూజ్ అవుతుంది, ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయి, శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి అడుగుతా డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి మొన్న కూడా ఒక మాట చెప్పాడు, కావాలని CCSల దగ్గర పోయి చెప్పులు పెడుతున్నారు, పాస్బుక్లు పెడుతున్నారు, లైన్లు నిలబడుతున్నారు, తెల్లవారు నుంచి నిలబడుతున్నారు అని చెప్పడం సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న ఆల్చలే. మీకు అధికారులకు సూచన చేస్తున్నా అంటే ఎక్కడ ఈరోజు ఎంతమందికి ఇస్తారు మీరు యూరియా, ఎన్ని బస్తాలు ఇస్తారు, ఎన్ని క్వింటాలు పంపించగలుగుతారు, రైతులను ఎంతమంది రమ్మంటారు అని చెప్పేసి ఒక రిజిస్టర్ తయారు చేసి అక్కడ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కావాలని తప్పుదో పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పింది ఈ విషయంలో. ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారిని సూటిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా.
మీ సొంత నియోజకవర్గం కొడంగల్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం జిల్లా కావచ్చు, మీరు ఈ రాష్ట్రంలో ర్యాండమ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా చెప్పులు పెట్టే వాళ్ళు, క్యూలో నిలబడే వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. వారు రైతాంగం, వారు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు, నిజమైనటువంటి రైతులు. వారు నిజంగా బాధ గోడు వెళ్ళబెట్టుకుంటారు కాబట్టి, వారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూరియా అవసరం. పంటలు పండాలంటే ఇప్పుడు ఈ వారం 10 రోజులు యూరియా చాలా కీలకమైనటువంటి టైం ఇది. ఈ టైంలో యూరియాని వేయకపోతే పంటలు దెబ్బతీసి తినేటువంటి అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి ఆ రైతాంగం వారికి వచ్చినటువంటి బాధని ఆ రూపకంగా వ్యక్తీకరిస్తాం, నిరసన వ్యక్తం చేస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగడితే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి భవిష్యత్తు ఎవరు ఉండరు, రాబోరు కూడా. ఇది రైతాంగాన్ని అవమానపరచడమే, ఈ రాష్ట్ర ప్రజలని అవమానపరచడమే. అంటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే తెలంగాణ మీదే ఆయనకు ప్రేమ ఉండదండి. ఎందుకు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కదా, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఈ రాష్ట్ర ప్రజలను నీవు అవమానిస్తే ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో మన పరిస్థితి ఏంది? ఏం సంకేతం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు? అంటే మీరు ఏ పని చేసినా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది అని చెప్పేసి మీరు మూర్ఖంగా మాట్లాడము బంద్ చేయండి. మీరు ఎందుకంటే మీరు నిజంగా 52 సార్లు పోయినారు ఇప్పటివరకు. ఢిల్లీలో ధర్నా చేయండి, మీ రాహుల్ గాంధీ గారిని, మీ కాంగ్రెస్ వాళ్ళందరూ కూర్చొని ధర్నా చేయండి. 3 లక్షల మెట్రిక్ టన్నులు లోటు ఉన్నది తెలంగాణకు, అది తీసుకురావాలని డిమాండ్ చేస్తాను నేను ముఖ్యమంత్రి గారిని. ఎందుకు రైతులను అవమానపరుస్తున్నాను? రైతులు కాంగ్రెస్ వాళ్ళు వస్తే రాళ్లతో చెప్పులు తీసుకుని కొడతారు. మీరు ఇదే మాట రైతులపై ఆ పిఎస్సిఎస్ల దగ్గర వెళ్ళి మీరు మాట్లాడండి. బ్లాక్లలో అమ్ముతున్నారండి. ఇవాళ 266 రూపాయలు బస్తా ఉండాల్సినటువంటి యూరియా బస్తా 400 రూపాయలు ఇవాళ బ్లాక్లలో రేట్లు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రైవేట్ దళారులతో వ్యాపారులతో అమ్ముతా ఉన్నారు. ఇవాళ దందా చేస్తా ఉంది. అంటే ఇంకోటి పిఎస్సిఎస్ వరంగల్ జిల్లాలో ఒక పిఎస్సిఎస్ మండల కేంద్రంలో పిఎస్సిఎస్ కేంద్రంలో 50 బస్తాలు స్టాక్ ఉన్నటువంటి యూరియా బస్తాలు రాత్రికే మాయమైపోయింది. ఎవరు దొంగలేడేవాడు దాని మీద విచారణ చేయవా నువ్వు రేవంత్ రెడ్డి? రైతులకు అన్యాయం జరిగితే నువ్వు పట్టించుకోవా? ఎందుకు ఇదంతా ఈ డ్రామా బంద్ చేయమని అడుగుతాను. అంటే కామన్ గా ఎప్పుడైనా కానీ ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులు అయితే ఉంటాయి కదా, మరి ఇంత కొరత ఎందుకు వస్తున్నది? ఇప్పుడు ప్రైవేట్ దొరుకుతున్నాయి కదా. నేనేమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు మనం వ్యత్యాసాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది ఆ లోతు పోతే తప్ప ఈ సమస్య మీద క్లారిటీ రాదు. కేసీఆర్ గారు మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మాసాలు దేశమంతా ఎవరికి ఉపయోగం ఉండదు, ఆ టైంలో ఉండదు. ఎందుకంటే కేసీఆర్ గారు అనేక గోడౌన్లు నిర్మించారు ఈ రాష్ట్రంలో. బఫర్ స్టాక్ నిర్మించి పెట్టారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర, మార్కెట్ దగ్గర, అదేవిధంగా అగ్రో రైతు కేంద్రాల దగ్గర, వివిధ పిఎస్సిఎస్లలో ఇట్లా 3-4-5 ప్లేస్లలో స్టాకులు పెడుతూ ఈ రాష్ట్ర గిడ్డంగుల దగ్గర, అదేవిధంగా ఎఫ్సిఐలు కూడా స్టాకులు పెట్టడం వల్ల కేసీఆర్ గారు దురదృష్టితో, ఎందుకంటే ఆయన స్వయాన రైతు పక్షపాతి, స్వయాన రైతు ఆయన. కాబట్టి రైతులకు ఎవరికి అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఆ రోజు ఆ రకమైనటువంటి ప్రణాళికతో చేసిండు కాబట్టి, ముందస్తు ప్రణాళికతో చేసిండు కాబట్టి ఏనాడు కూడా రైతులు యూరియా సమస్య మీద కావచ్చు, ఎరువుల సమస్య మీద కావచ్చు, విత్తనాల సమస్య మీద కావచ్చు, ఏ సమస్య మీద ఇబ్బంది పడలేదు, వాళ్ళు రోడ్ల మీదకి రాలేదు. మరి ఇవాళ ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారు, కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ రేవంత్ రెడ్డి గారు మార్చి నుంచే మీరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్ణయాలనే మీరు అవలంబించినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఒకవైపు నువ్వు ఒకవైపు ఎవరి మీద కక్ష కట్టాలి, ఎవరి మీద అబాండాలి, ఎవరి మీద దొంగ కేసులు పెట్టాలా, ఎవరిని జైలుకు పంపాలని నువ్వు ఆలోచిస్తావు. నీ వ్యవసాయ శాఖ మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి నీకు కోఆర్డినేషన్ లేదు. సో ఈ కోఆర్డినేషన్ యొక్క సమన్వయం లోపం వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రోజు యూరియా సమస్యని రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు కానీ ఈ రాష్ట్రం కానీ మీరిద్దరు కోఆర్డినేషన్ తీసుకొచ్చి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ యూరియా సమస్యని, ఎరువుల సమస్యని తీర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి అనిపిస్తుందా? ఇప్పుడు క్యాబినెట్ కూడా భేటీ కావడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ చర్చ తీసుకుంటారు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ జరుగుతుంది అని చెప్పేసి కూడా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? మేము సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో వచ్చి డిక్లరేషన్ ఎన్నికల 2023 ఎన్నికల ముందు నవంబర్ 9లో సంథింగ్ ఏదో డేట్ ఉన్నది, ఆ రోజు వచ్చి ప్రకటించిన రోజే మేము అప్పుడే అన్నాం, మేము ఇది అయ్యేది కాదు, వీళ్ళు చిత్తశుద్ధి లేదు వీరికి అని చెప్పేసి అన్నాం మేము. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము. ఆ డిక్లరేషన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల
ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్ట ప్రకారంగా 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు నిధులు కేటాయిస్తాము. అదేవిధంగా కాంట్రాక్టులలో బీసీలకు 42% అమలు చేస్తాము. ఈ రకంగా బీసీలకు అనేక ఇష్యూస్ మీద హామీలు ఇచ్చి బీసీలతో ఓట్లు వేయించుకొని ఈరోజు అడ్డదారులు గద్దెనెక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని, బీసీ సమాజాన్ని ఏ రకంగా అవమానపరుస్తున్నాడో అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఒకవైపు ఆయన సర్వే అంటాడు, జనగణన అంటాడు, కులగణన అంటాడు, అదేవిధంగా భూసాని వెంకటేశ్వరరావు దొంగ కమిషన్లు వేస్తాడు. ఒక కమిషన్ రిపోర్ట్లు, ఈ యొక్క కులగణన రిపోర్ట్లు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ కులాలు ఎంతమంది బయట పెట్టాడు. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ని అదో దాని రిపోర్ట్ బయట పెట్టాడు. తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ సంబంధించింది అది మొత్తం ఢిల్లీకి బిల్లు పోయిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. మొత్తం కూడా వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రాసెస్ తప్పుల తడకగా ఈరోజు ఈ యొక్క బీసీలని నయవంచన గురి చేసేటువంటి పద్ధతి, బీసీలని అవమానపరిచేటువంటి పద్ధతి, బీసీలని మోసం చేసేటువంటి పద్ధతిని అవలంబిస్తూ ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ గవర్నర్ ద్వారా కానీ రాష్ట్రపతి ద్వారా కానీ బీసీలకు 42% బిల్లులు, 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో, గ్రామీణ పట్టణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సిందే. 9వ షెడ్యూల్లో పెడితే తప్ప దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు అని మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, చాలామంది మా బీసీ నాయకులు, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు దాసో శ్రవణ్ గారు కావచ్చు, అనేక సందర్భాల్లో మొత్తుకున్నారు. కానీ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ చెప్పిందే నిజమైంది. వాళ్ళు దీని నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు పిఎస్సి మీటింగ్ జరుగుతూ ఉంది గాంధీ భవన్లో పిఎస్సి మీటింగ్ చేస్తూ ఇవాళ మీరు ఏం ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారండి? ఇవాళ మీరు తెలంగాణ సమాజాన్ని మేము మోసం చేస్తున్నాము, మీరు మోసపోవాల్సిందే, మేము చట్ట ప్రకారంగా మీకు రిజర్వేషన్ ఇవ్వలేము, మేము ఏదో రాజకీయంగా ఇస్తాము. నీకు దమ్ము ఉంటే 42% రిజర్వేషన్ని క్యాబినెట్లో అమలు చేయ రేవంత్ రెడ్డి. ఇంకా 3 ఉన్నాయి, ఆ 3 కూడా బీసీలకి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు కదా, ఢిల్లీలో పోయి వాళ్ళు ధర్నా చేసినప్పుడు కూడా అదంతా మాట డైరెక్ట్ చెప్పేసిండు కదా, ఇక్కడ మా రాహుల్ గాంధీ ఇక్కడ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీలకు తప్పకుండా మేము రిజర్వేషన్ 42% అమలు చేస్తాం ఈ దేశంలో, మా రాష్ట్రంలో అని కూడా చెప్పిండు. మళ్ళీ కాదని మీరు చెప్తారేంది అంటే? ఇప్పుడు మరి ఆ రోజే కామారెడ్డిలో డిక్లరేషన్లో చెప్పాల్సి ఉండే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము 42% ఇస్తాము, మీరు ఎన్నికల్లో మేము ఇయ్యలేము, వచ్చే ఎన్నికల్లో మరి ఎందుకు చెప్పాలి? దేనికి 100 రోజుల్లోనే చట్టబద్ధత కల్పిస్తున్న 42% రిజర్వేషన్ అని బీసీ డిక్లరేషన్ లో చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఎక్కడ పోయింది? 100 రోజులు అయిపోయింది కదా, 20 మాసాలు పూర్తయింది రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ పార్టీ కట్టుగానే ఉంది కదా, అంటే ఇప్పుడు ఏముంటుందంటే మన పార్టీ తరపు నుంచి కూడా మేము 42% అమలు చేస్తాము అని చెప్పి కేసీఆర్ గారు 2019 స్థానిక ఎన్నికల్లో 51% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిండు. చట్ట ప్రకారంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కోర్టులలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు కాబట్టి చట్ట ప్రకారంగా చేసే అవకాశం లేకపోయినప్పటికీ 51% రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు 51% ప్రజాప్రతినిధులు స్థానిక ఎన్నికల్లో జడ్పీ చైర్మన్లు కావచ్చు, మున్సిపాలిటీలు చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ మెంబర్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, 51% పైచులుగా బీఆర్ఎస్ పార్టీ బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏదో కొత్త ఈరోజు 42% కాదు ఇచ్చేది, 51% ఆల్రెడీ కేసీఆర్ గారు గతంలో ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. మా బీఆర్ఎస్ పార్టీ అంటే బీసీల పార్టీది. అలా నువ్వు ఎలా ఏదో పెద్ద డ్రామా ఆడుతావు రేవంత్ రెడ్డి, నీ డ్రామా మాటల్ని, నీ యొక్క బాకా మాటల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు ఈరోజు పిఎస్సి మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాడు, మేము రాజకీయంగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇస్తామంటాడు, లేదా బీసీలను మళ్ళీ ఒకసారి మోసం చేయడం కోసం సుప్రీంకోర్టులో అవసరమైతే కేసు చేస్తామంటే ఏదో చెప్పి స్థానిక ఎన్నికలను వాయిదా వేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలంటే 42% చట్ట ప్రకారంగా మీరు 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తాం. అంటే చివరిగా అంటే రాష్ట్రంలో మరి క్రైమ్ రేట్ పరిస్థితి ఏంటి? దుర్మార్గం ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మరి పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తారు? రేవంత్ రెడ్డి గారి పాటల్లో ఉంది కదండి, ఆనాటి రోజులు తెస్తా, ఆనాటి పాలన తెస్తానంటే, ఆనాటి పాలన అంటే మేము ఏమనుకున్నాము, కానీ ఆనాటి పాలన అంటే హైదరాబాద్ లో రౌడీయిజం, హైదరాబాద్ లో ఒక దోపిడీ ముఠాలు పట్ట పగలే చూసాం కదా మనం, బంగారం జ్యువెలరీ షాపుని కాల్చి బంగారం దోసుకున్నటువంటి ముఠాలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఏనాడని ఇటువంటి చూసామండి. పట్ట పగలు 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కూకట్పల్లిలో ఒక బాలికలని దొంగతనానికి వచ్చి 18 కత్తిపోట్లు పొడిచి చంపినటువంటి పరిస్థితి తెలంగాణ హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం కదా. పట్టపగులే దోపిడీ జరుగుతోంది, పట్టపగులే హత్యలు చేస్తూ ఉన్నారు, వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు, హత్యలు చేసి వీడియో రికార్డ్ చేసేటువంటి
పరిస్థితి ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో తెలంగాణలో వచ్చిందంటే దీనికి రేవంత్ రెడ్డి గారు నైతికంగా ముఖ్యమంత్రిగా, నైతికంగా హోంమంత్రిగా తనే ఉన్నాడు కాబట్టి రాజీనామా చేయాలని, దానికి ఈ హైదరాబాద్లో శాంతి భద్రతలు కాపాడంలో విఫలమైంది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిత్వ శాఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. ఓకే రైట్. ఈరోజు విజయ్తో FTF